వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడులో విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను చూసి వైసీపీ శ్రేణులలో వణుకు మొదలైందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఎప్పుడో ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పోరాటాలపై గూడూరు పట్టణ పరిధిలోని టీడీపీ నాయకులను పట్టణ పోలీసులు 41 నోటీసులు జారీ చేయడం జరిగిందని, చట్ట ప్రకారం తమ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మినీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని అభివర్ణించారు. వైసీపీ మంత్రులు, నాయకులు తమ ట్రైలర్ లాంటి మినీ మేనిఫెస్టోను చూసి ఇంతగా భయపడుతున్న వారు పూర్తి స్థాయిలో విడుదల చేసి టీడీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకులు ఏమవుతారో అని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో పక్కాగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వరరావు రాజు, ఇక జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి దువ్వూరు రవీంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, నాయకులు పుట్టి గోపాల్ నాయుడు, ఏసుపాక పెంచలయ్య, అనంతయ్య, గాయం రమణయ్య, యువత, వేముల సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజే మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పోలీసు వాళ్ళు 41 నోటీసు పంపించారు. అంటే ఇప్పుడు జరిగినటువంటి రైతు మన రైతు అమరావతి రైతు సంబంధించినటువంటి కేసులు, అట్లాగే మొన్న ఆక్వా దానిపైన రైతుల మద్దతుగా మేము కొడిపాలెం బైపాస్లో చేసినటువంటి దానిపైన ఈరోజు నాకు ఇచ్చిన నోటీస్ అన్నీ కూడా మేము పోలీసు వాళ్ళకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేమందరం కూడా ఎన్నే కూర్చొని మా లీడర్స్ అందరినీ పిలిపించి ఇక్కడే సంతకాలు పెట్టించి 41 నోటీసులు గౌరవంగా తీసుకున్నాం. ఎందుకంటే మీకు ఏమేమో చెప్పచ్చు, మా పైన రకరకాల మాటలు చెప్పచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా పోలీసు అంటే ఎప్పుడు కూడా మాకు చాలా గౌరవం. ఆ గౌరవం బట్టే మేము కూడా చట్టం ప్రకారం మేము కూడా వాళ్ళతో ప్రవర్తించే విధానం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఎన్ని నోటీసులు ఇవ్వాలో గబాన్ని ఇస్తే మేము కూడా ఏదో లాయర్ని పెట్టుకొని మా బాధ మేము పడతామని చెప్పి పోలీసు వారికి నిర్ణయించుకుంటున్నా. అట్లాగే ముఖ్యంగా ఇటీవల మా మహానాడులో మా నాయకుడు కొన్ని పథకాలను అనౌన్స్ చేశాడు. అంటే ట్రైలర్కే పిచ్చి కుక్కలు తయారైపోయారు. పిచ్చి పట్టి గజ్జి కుక్కలాగా వాళ్ళు నోరు పరేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మీరు ట్రైలర్కే ఈ విధంగా ఉంటే అసలు నిజమైన సినిమా చూపిస్తే మీరు ఏమైపోతారో అర్థం కాని పరిస్థితి. మీ కడుపు అంటే ఎందుకు? మీరు ఒక ఇంట్లో ఒక్కరికే చదువుకున్న డబ్బులు ఇస్తూ ఉంటున్నారు. మేము ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మీరు ఇస్తూ ఉంటున్నాము. మీ కడుపు అంటే ఏంటంట? పేదవాళ్ళకి ఇస్తూ ఉంటున్నాం. మీరు ఇస్తారని మాట తప్పారు, మేము ఇస్తామని చెప్తున్నాం. అట్లాగే మేము ప్రతి 18 సంవత్సరాలు అయినటువంటి ఆడబిడ్డల నుంచి 59 సంవత్సరాల దాకా ఉన్నటువంటి ఆడబిడ్డలకి నెలకి 1500 రూపాయలు ఇస్తా ఉన్నాం. మీ కడుపు అంటేది చెప్పండి. మీరేదో 40 సంవత్సరం 30 సంవత్సరం మహిళకి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇచ్చిన కథ మీరు చేయలేదు. మేము ఇస్తామంటున్నాం. మీ కడుపు అంటే చెప్పండి. అంటే ఇద్దేనే ఎట్లని అంటే మీరే ఇవ్వాలా? అంటే మా డబ్బు మాకు ఇచ్చేదాన్ని కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటే నిజంగా అన్యాయమైన పరిస్థితి. అట్లాగే ఇప్పుడే పెద్దలు చెప్పిన రైతులకి 20,000 రూపాయలు ఇస్తా ఉంటున్నాం. మేము అంతకుముందు రైతు రుణమాఫీ చేసాం. కావాలంటే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే గుండె మీద చేసుకుని చూసుకోండి ఒకసారి. తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని ట్రాక్టర్లు మీరు తీసుకున్నారు, ఎన్ని రోటివేటర్స్ మీరు తీసుకున్నారు, ఎన్ని సంబంధించినటువంటి ఏమంటారు రోడ్లని వరి కోత మిషన్లు తీసుకున్నారు. మీరే ఒక్కసారి డ్రిప్ ఇరిగేషన్ ఎన్ని తీసుకున్నారు, గుండె మీద చేసుకుని వైఎస్ఆర్సీపీ చూడండి. మా తెలుగుదేశంలో తీసుకోవాలా, అంతా మీరే తీసుకున్నారు. రుణమాఫీ ఇచ్చాం, మేము చెప్పాము ఆ రోజే ప్రతి ఊళ్ళో ఫ్లెక్స్లు వేస్తామంటే మీరే ఇచ్చుకోవాలా. అప్పుడు మా ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడిపోయి వద్దు ఫ్లెక్స్లు అన్నారు. ఇప్పుడైనా సరే ఎండిఓ ఆఫీసులో కానీ అగ్రికల్చర్ ఆఫీసులో కానీ తీసుకొని చూడండి.
ఎంతెంతమందికి ఎంతెంత డబ్బులు రుణమాఫీ జరిగిందో తెలుస్తుంది. మేము రుణమాఫీ చేస్తామంటున్నాం, మళ్ళీ 20,000 రూపాయలు ఇస్తామంటున్నాం. మీ బాధ ఏంది? మీ దురదేంది? నాకు అర్థం కట్టేది. మేము ఇస్తామని మీకు బాధ ఏంది? అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఇస్తామంటున్నాం. మీ బాధ ఏంది? చెప్పండి. మా బాబు గారు ఇస్తానన్నప్పుడు మీ బాధ ఏంది? నిరుద్యోగ వృత్తి నిన్న అంటది రోజమ్మ, అబ్బా 20 లక్షల మంది గట్టిగలుగుతారని. ఏమన్నా ఇలా మేము 2,000 రూపాయలకి మేము ఇలా మీరు ఇచ్చారా? కొన్నిసారి మేము ఇచ్చాము 2,000 రూపాయల లెక్కన. ఇప్పుడు 3,000 ఇస్తామంటున్నాం. నిరుద్యోగులు నమ్ముతారు మమ్మల్ని. మేము చేసాం కాబట్టి నమ్ముతారు. నీకు అది కూడా తెలియకుండా మీ రోజమ్మ గారు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి రోజమ్మ గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా యువగణం కింద దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మేము ఇలాగ ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా వెనక్కి తిప్పేసుకోవడం కాదు. మేము ఇస్తామని చెప్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఏ విధంగా ఇస్తాం? సంపదను సృష్టిస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, అప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాం. మీలాగా సంపద సృష్టించరు, పరిశ్రమలు తీసుకురారు, ఉన్నదాన్నే తీసుకోవడం, మాట్లాడితే చెయ్యి 2 పేటుకుని అడుక్కు తినడం, కేంద్రానికి పోవడం, ఆడ కాళ్ళు పట్టుకోవడం, ఆ డబ్బులు తీసుకోవడం, ఆ డబ్బులు సగం మీ సొంత ఖాతాలు చేసుకోవడం, సగం బటన్ నొక్కానని చెప్పి 100 మందికి ఇస్తానని 10 మందికి ఇవ్వడం, ఇది అలవాటు అయిపోయింది. మీరు మా మేనిఫెస్టోతో ట్రైలర్ మేనిఫెస్టోతోనే మీకు మైండ్ బ్లాక్ అయిపోయింది. మేము నిజమైన మేనిఫెస్టో త్వరలో పండగకి దింపుతారు పెద్దాయన. ఇంకా ఆ దింపుడు ఏడ దింపుతాడో అది మీకే అర్థమవుతుంది తెలియజేస్తున్నా. మీరు ఓడిపోతారని స్పష్టంగా మీకు అర్థమవుతుంది. అర్థమయ్యి మీరు బైక్ ర్యాలీలు విచిత్ర మాటలు ఏంటంటే ఇల్లు కట్టించారంట, ఇల్లు కట్టించి మౌలిక సదుపాయాలు కట్టించారంట, వాళ్ళు పెట్టించారంట. ఏమయ్యా గూడూరులో ఇటుకలు కట్టించింది ఎవరా? చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళయా? మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే వీళ్ళ? నీళ్ళు ఇచ్చింది ఎవరా? తెలుగుదేశమే కదా. రోడ్లు ఇచ్చింది ఎవరా? కాళ్ళు కట్టింది ఎవరా? మీరంటే నేను విడ్డూరంగా మాట్లాడతారు. మీరు కట్టించినట్టు మీ కష్టం ఉన్నట్టు. అన్ని లక్షలు మేము కట్టించి మౌలిక సదుపాయాలు ఇచ్చి కొంత ఆపేస్తే అది కూడా పూర్తి చేయని పరిస్థితిలో మీరు ఉన్నారు. దిక్కుముక్కులేని పరిస్థితి మీది. మీరు ఇచ్చేటువంటి ఒక 6 అంకణాలకి రోజు ఏ విధంగా ఉన్నాయి మీ ఇల్లు? చూద్దామా, పోదామా ఇళ్ళ దగ్గరికి? ఎవరన్నా మనిషి కాపురం చేసే పరిస్థితి మీరు ఇచ్చిన ఇళ్ళల్లో? సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క ఇల్లు చూస్తే కడుపు పనిపోద్ది. అంటే మేము కట్నం గురించి మాట్లాడట్లే. మీరు ఇచ్చారు 6 అంకణాలు ఇచ్చారు. 6 అంకణాలు ఇల్లు ఎక్కడ వస్తుంది? దాని వల్ల పట్టాలు ఇచ్చారంట. ఏందో మీరు చెప్పుకోండి, నాకు అర్థం కావట్లే. అంతా మీరే చేసినట్టు మీరు మాట్లాడడం. బిగించాలంటే డబ్బులు 2,000 రూపాయలు ఇవ్వాలా, 2,000 ఇవ్వకపోతే ఈరు. అలాగే ఫ్యాను బిగించాలంటే 500 ఇవ్వాలి. అక్కడ ఫ్యాన్ ఇవ్వదు మీరా? ఏంది నేను ప్రతిదీ ఎవరు పాటు దోసుకుని పెద్దగా తప్ప పేదల దగ్గర నుంచి ఇంకేమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నా. అవన్నీ ఒకసారి చూడండి. అవి చూసుకోకుండా ఊరికే సంకలు కొట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు దాకా ప్రజలు అనుభవించారు. ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసేటువంటి పరిస్థితిని కూడా ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఇక మీరు చెప్పే మాయ మాటలు ప్రజలు పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్ప వేరే నాయకత్వంకి ఇక్కడ పనే లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ పేదలు ధనవంతులు అవుతారు తప్ప మీలాంటి గవర్నమెంట్ వస్తే మధ్యతరగతులు కూడా పేదోడుగా అయిపోవడం, గొప్పోడు కూడా నిరుపేదగా అయిపోవడం ఉండే పరిస్థితి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ప్రజలకు మంచి చేస్తున్నాం. మేము మంచి చేస్తున్నప్పుడు ఒప్పుకోండి. నిజమైన అబ్బా చంద్రబాబు నాయుడు భలే పథకాలు పెట్టారా అని ప్రశంసించండి. అట్ట కాకుండా గజ్జి కుక్కలాగా మీ ఎవరో మీ ఇష్టం నోటు కూర్చొని మాట్లాడతారు. కొడాలి నాయుడు అయితే ఏందో మాట్లాడతాడు. అన్యాయం. ఒక క్యాస్ట్ని, ఒక బలిజ కమ్యూనిటీని మీరు అట్లా కించపరిచి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి కొడాలి నాని గారికి గారికి తెలియజేస్తున్నా. ఒక కులం గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి బలిజ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆలోచించాలా. మీరు ఒక్కసారి అతను క్యాసెట్ తెచ్చుకొని వినండి. ఏ విధంగా మిమ్మల్ని మాట్లాడాడో అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ పైన ఖచ్చితంగా మీరు కూడా యుద్ధం ప్రకటించాలని చెప్పి బలిజ సోదరులందరూ కూడా కోరుతున్నా. వాళ్ళు గౌరవం లేకుండా కులం గురించి మాట్లాడేటువంటి మనుషులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే వాడు జోకర్ రమేష్ మేనిఫెస్టోని చెబుతావా? చెప్పడం మీ దిద్దా ప్రజల మేనిఫెస్టో ఇది. దీంట్లో తెల్ల కాగితంగా దిద్ది ప్రజల కోసం మా నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో. దీన్ని చెబుతావా? అన్ని ధైర్యం ఏంది?
అంటే ప్రజల కోసం మంచి చేద్దామని మా నాయకుడు మేనిఫెస్టో విడుదల చేస్తే దాన్ని ఇష్ట ప్రకారంగా చింపి ఒకటి చదవడం చింపడం. నీకు రేపు చెప్పుతాం చూడండి, రేపు డెప్యూటీ ఎలక్షన్లో మీ అందరికీ చెంపుకున్న ఒకటి సమస్య లేదు. కాబట్టి దయచేసి మంచి చేసినప్పుడు స్వాగతించండి, మంచి పథకాలు పెట్టినప్పుడు స్వాగతించండి. మీకు నిజంగా ఈ 4 సంవత్సరాలు మీరు ఏమైనా చేసుంటే 4 సంవత్సరాలు పూర్తయినాయి. మీరు ఎక్కడైనా విజయోత్సవ ర్యాలీ చేసుకున్నారా? మీరు ఎక్కడైనా సరే ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇది ఇచ్చేసింది రాష్ట్రానికి, ఇది ఇచ్చేసింది గ్రామానికి, ఇచ్చేసింది ఈ పట్టణానికి అని చెప్పుకునే పరిస్థితి మీకు ఉందా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏం లేకుండా ఏం చేసుకుని లేకుండా ట్విట్టర్లో ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది మా ప్రభుత్వానికి అని చెప్పి పెట్టుకోవడం తప్ప మీరు చేస్తుంటే చెప్పుకోవచ్చు కదా. చెప్పుకునే కథ లేదు, ఎందుకంటే మీరు చేసింది లేదు కాబట్టి దయచేసి ఇకైనా సరే ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు, అలాగే మత్స్యతం లేని మాటలు, అలాగే పైత్యకారి మాటలు తగ్గించి ఇకైనా సరే ఈ 6 నెలలు 7 నెలల్లో రాష్ట్రం ఏమైనా చేయాల్సి వస్తే చేయండి, అది ఇంకా మమ్మల్ని దోసుకునే పని అయితే దోసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క మహాశక్తి బాబు గారు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మహాశక్తి అందరికీ, మహిళలకు అందరికి కూడా ఒక ఉక్కు కవచంలాగా మీకు అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి ఈసారి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క మహిళల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. సునీల్ కుమార్ గారు ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సంక్షేమము అభివృద్ధి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం జరిగింది. పేదలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం ఏదో సంక్షేమాన్ని సంస్కరణలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి కూడా నందమూరి తారక రామారావు గారు. ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు పేదవాడికి గూడు లేదు, కూడు లేదు, గుడ్డ లేదు, వీటన్నిటి కూడా కలగజేయాలని ఆయన మొట్టమొదటిసారిగా తన యొక్క జెండా రూపకల్పనలోనే కూడు గూడు గుడ్డ అనేది ఆ యొక్క జెండాను రూపకల్పన చేయడం జరిగింది. దాని ప్రకారం ఆయన ఆప్కో ద్వారా గుడ్డలను సగం ధరకు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా పక్కా ఇళ్ళు నిర్మించడం జరిగింది. ఈ విధంగా రైతులకి గిట్టుబాటు ధర కోసం హార్స్ పవర్ 50 రూపాయలకి సంవత్సరానికి ఇచ్చిన ఘనత కూడా నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయన నిరంతరం కూడా మహిళలకి ఆస్తి హక్కులో సగభాగం కలగజేయాలని దృఢ సంకల్పంతో మహిళల కోసం ఆస్తి హక్కు కలిగజేశాడు. అదే పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయించాడు. అదేవిధంగా మహిళలకి ఉద్యోగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 33% మహిళలకి ఉద్యోగాలు కల్పిస్తూ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు, అదేవిధంగా డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఆ రోజు మహిళలు చేయలేరు, వాళ్ళకి పనికిరావంటే మహిళలకు ఇవ్వాలని 33% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఈ విధంగా సంస్కరణలు, సంక్షేమము, అభివృద్ధి అనేదానికి ముందుండేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల కోసం, వృద్ధుల కోసం, వితంతువుల కోసం, ఈ విధంగా వికలాంగుల కోసం కూడా 30 రూపాయలతో పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అంతకుముందు ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు లేవు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేవు. పేదవాడికి గూడు కట్టించాడనేది కూడా ఎవరన్నా వచ్చి పోతున్నప్పుడు ట్రైన్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు చూసినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ అని పక్కా ఇల్లు నిర్మాణం చేసిన ఘనత కూడా నందమూరి తారక రామారావుకి దక్కుతుంది. అదే నేపథ్యంలో ఆయన శతదినోత్సవాల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి మహానాడు 27-28 తేదీలో 27వ తేదీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో ఒక మినీ మేనిఫెస్టోని మా యొక్క జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయడం జరిగింది. ఆసక్తి ఈరోజు ఒక రాక్షసుని సంపాలన్నా కూడా ఆ రోజు దుర్గాదేవే ఆ రాక్షసుని కూడా సంహరించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. మహిళలకు ఇచ్చిన విలువ తెలుగుదేశం పార్టీ, మహిళల్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఆడబిడ్డకి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది.
18 ఏళ్ల నుండి 59 సంవత్సరాల వారికి ప్రతి నెల 1,500 రూపాయలు లెక్కన 12 నెలలకి 18,000 రూపాయలు చెల్లిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు అమ్మఒడి పెట్టారు. అమ్మఒడి పెట్టినప్పుడు ఏమనుకుంది గవర్నమెంట్, ప్రతి ఒక్క బిడ్డకు కూడా అమ్మఒడి వస్తుంది, 2 బిడ్డలకు ఇస్తామని. అయిన ముఖ్యమంత్రి చెప్పడం కాదు, ఆయన సతీమణి కూడా చెప్పింది ప్రజల్ని మోసం చేయడానికి. భారతి గారు 2 బిడ్డలకు మేము అమ్మఒడి ఇస్తామని. ఈరోజు ఏం చేశారు, 1 బిడ్డకి ఇస్తాం. దాంట్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతూ కూడా వాటిని కూడా ఇవ్వకుండా తగ్గించడానికి కూడా వాళ్ళకే దక్కుతుందని తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డ కూడా ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కూడా 15,000 రూపాయలు ఇస్తానని తెలియజేయడం జరిగిందనేది తెలియజేస్తూ, అదేవిధంగా దీపం పథకం గతంలో మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న దీపం పథకం తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడికే దక్కుతాం. మళ్ళా రెండోసారి మొన్న 2014లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దీపం పథకం ఇవ్వాలని కూడా చెప్పి దీపం కనెక్షన్ ఇప్పించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఈరోజు మహిళలు పడుతున్న కష్టాలన్నీ కూడా చూసి ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడాన్ని తెలియజేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఇదే విధంగా జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికి ప్రయాణం చేసినా జిల్లా ప్రాంతంలో ఎవరు తిరిగినా కూడా ప్రతి మహిళకు కూడా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కలగజేశారు. ఇంకా గొప్ప విషయం ఏమంటే, మన యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 బిడ్డలుంటే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండింది. ఆ యొక్క అర్హతని ఇప్పుడు 3 బిడ్డలున్నా పోటీ చేసేటట్లు ఎన్నికల యొక్క సంఘానికి తెలియజేసి మన యొక్క గవర్నమెంట్లో జీవోని తీసుకొని వచ్చే ప్రభుత్వంలో ఆ యొక్క పాత జీవోని రద్దు చేస్తూ కొత్తగా ఎంతమంది బిడ్డలున్నా కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కలగజేస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని ఇస్తానని చెప్పిన ఘనత కూడా మన యొక్క నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. యువత కోసం ఈరోజు ప్రతి బిడ్డ కూడా చదువుకున్న వాళ్ళు, మన బిడ్డలు మన దగ్గర లేకుండా దేశ విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. రాష్ట్రాలు దాసి ఎక్కడ బయట పోయి ఉద్యోగాలు చేసుకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. పరిశ్రమలు రావు, ఇక్కడ ఏది చేయలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా గుర్తుంచుకో. ఈరోజు 20 లక్షల ఉద్యోగాలను కూడా యువతకి ఇస్తానని చెప్పడం, అదే మాదిరిగా నిరుద్యోగ వృత్తి కింద మన చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నప్పుడు 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కింద ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిందని కాల రాయడం జరిగింది. ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తానని కూడా చెప్పింది. ఇదే మాదిరిగా నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా నేను చెల్లిస్తానని చెప్పిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకుని వచ్చిన ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దక్కుతుందని కూడా చేస్తూ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళ యొక్క ఎన్నికల యొక్క సమావేశాల్లో చెప్పినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయకపోవడం కాకుండా, ఏది ప్రజలకు అందుబాటులో తీసుకురావడం పోకుండా, గతంలో ఉన్న పెన్షన్ని మీరు 300 యూనిట్లు కాకపోయినా మీ ఇల్లు 15 అంకణాలు ఉందని అన్నీ తొలగించేదే రద్దుల ప్రభుత్వం. ప్రమాణ స్వీకారం చేయడం ఆయన ధ్వంసం చేసే కార్యక్రమంతో ముందుకెళ్ళాడు. కానీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా అధోగతి పాలు తీసుకుపోయాడు. ఇదే వ్యక్తి పరిపాలన ఉంటే ఈరోజు మన నిద్ర 2,50,000 రూపాయలు ప్రతి మనిషి కూడా అప్పు బాకీ పడ్డాడు. ఇది కానీ ఉంటే ఇక వచ్చే రోజుల్లో మన ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తాయని తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళ మంత్రులు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు. మేము అది చేసాం, ఇది చేసాం, అది ఎక్కడ ఏం చేశారు, ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారు, ఎక్కడ మీరు ఈ సంక్షేమ పథకాలు అమలు జరిపారని చెప్పాలని చెప్తూ, మేము తీసుకొచ్చిన మేనిఫెస్టో మీద మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రతి మంత్రి కూడా ప్రభుత్వం ఏదైనా చేస్తుందంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారు. మీరు అధికారంలోకి వచ్చి చేసిందే తిరోగమానం వైపునే మీరు ప్రయాణించారని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు. మొన్న 27, 28 తేదీల్లో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తొలి విడతగా వదలడం జరిగింది. ఆ మేనిఫెస్టోలోని అంశాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెంబేలెత్తిపోయి ప్రతి మంత్రి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పెట్టినటువంటి ఈ మేనిఫెస్టోలో పథకాలని చూసి భయపడిపోతున్నారు.
మహిళలకి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల నెలకు 1500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని ప్రకటించడం మహిళలకి అభ్యున్నతికి ఎంతవరకు పనిచేస్తున్నాడో చంద్రబాబు నాయుడు అనేది ఇది నిదర్శనము. అదేవిధంగా ఆడపిల్ల బిడ్డలకు కూడా స్కూల్లో పోయే ఒకప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిల్లోడికే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తుండడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడా చేయనటువంటి పథకాలని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేదరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు మామూలుగా 1వ తేదీ కొత్త పెన్షన్స్ ఇవ్వాలా, అసలు పెన్షన్స్ ఇచ్చే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు. అదేమనంటే ఈ నెల అంటారు, లేదు నెక్స్ట్ మంత్ అంటారు. ఈ విధంగా ప్రతిసారి కూడా జనవరిలో జూన్లో ఇవ్వాల్సిన పెన్షన్స్ సక్రమంగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది మరి బాగాలేదు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా సెకండ్ విడత మేనిఫెస్టో కూడా ఉంది. దాంట్లో కూడా ఇంకా అభివృద్ధి మీద ప్రకటిస్తాడు. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి అనేది నినాదంతో అందరూ పనిచేయాలి. మనం అందరం కష్టపడి ఇక్కడ శాసనసభ్యులుగా సునీల్ కుమార్ని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 27-28 తేదీల్లో మహానాడు మరియు మహానుభావుడు పూజ్యులు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆడపడుచులకు కానీ ఆడబిడ్డలకు కానీ న్యాయం జరిగింది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఏంటంటే గతంలో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు మగపిల్లలకే భాగాలు పంచుకునేవాళ్ళు. ఆడపిల్లలకి ఆ రోజుల్లో 116 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసి పంపించేవాళ్ళు. ఆ కట్టాల చాలక అత్తమామల ఏదింపులతో ఎంతోమంది బాధపడి ఆత్మహత్య చేసుకునే రోజులు. అది దృష్టిలో పెట్టుకొని నందమూరి తారక రామారావు గారు ఆడపడుచులకి ఆస్తిలో భాగం హక్కు కల్పించిన మహానుభావుడు ఆయన. ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పొదుపు గ్రూపులు ద్వారకా ఇటువంటి అందరికీ ఆడపడుచులకి పొదుపు చేసుకొని సంసారాన్ని మంచి వృత్తి తెచ్చుకునేదానికి సహకరించిన మహానుభావుడు ఆయన. అదేవిధంగా నేను జరిగిన మహానాడు కార్యక్రమంలో మేనిఫెస్టోలో ఆడపడుచులకి బస్సులో ప్రయాణానికి ఫ్రీగా ప్రకటించారు. ఆ జిల్లాలో ఎక్కడికైనా సరే ఆ జిల్లా మహిళలు ఆ జిల్లాలో ఎక్కడైనా ఫ్రీగా బస్సులో తిరగవచ్చుగా ప్రకటించిన మహానుభావుడికి తెలుగుదేశం పార్టీకి ఆడపడుచులందరూ అండదండలుగా నిలబడి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ మే నెల 27-28 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు కొన్ని మినీ మేనిఫెస్టో రాబోయే 2024 సంవత్సరంలో జరగనున్న ఎన్నికలకు మేనిఫెస్టోని ముందుగా కొంత మినీ మేనిఫెస్టో అని చెప్పని ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టాన్ని తెస్తున్నాం, బీసీలకు రక్షణ కల్పిస్తున్నాం, బీసీలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని చెప్పని ప్రకటించిన దానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమాజంలో బీసీలు 56% పైగా ఉన్నారు. ఇప్పుడు గతంలో 93 కులాలు ఉన్నది, ఈరోజు 140 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఈ కులాలు అన్నీ కూడా ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో కూడా వెనకబడి అభివృద్ధిలో వెనుకున్నటువంటి కులాలు. అయితే 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలు అన్నీ కూడా నందమూరి తారక రామారావు గారికి అండగా నిలబడి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పని ప్రకటించిన విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీలకి 24% రిజర్వేషన్ తెచ్చి స్థానిక సంస్థల్లో బీసీలు అందరినీ కూడా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేసిన దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 33.33% బీసీ రిజర్వేషన్ పెంచి
స్థానిక సంస్థల్లో ఎక్కువ కులాలు పెరిగాయి కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా పెంచాలని చెప్పని రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఇటీవల కాలంలో ఎవరో మహానుభావుడు 50% బీసీ రిజర్వేషన్ 50% కంటే రాష్ట్రంలో రిజర్వేషన్ పెరగకూడదు కాబట్టి దాన్ని తగ్గించాలని కోర్టుకు పోతే ఆ కోర్టులో 50%, హైకోర్టులో 50% కంటే రిజర్వేషన్ తక్కువ ఉండాలని చెప్పని హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే ప్రతి దానికి అప్పీలుకు పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి మాత్రం అప్పీలుకు పోలేదు. ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు కాబట్టి దానికి బీసీలకి ఫేవర్ గా రాకూడదు కాబట్టి దాని మీద అప్పీలు పోలేదు. ఈ రోజు 33.33% నుంచి 24% వచ్చిన దానికి 16,800 స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యాన్ని బీసీలు కోల్పోయారు. 93% కులాలు బీసీలకు ఉన్నప్పుడు 24 మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మా ఇన్ఛార్జి వర్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క మీడియా సమావేశానికి ఇచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడులో 2024 ఎన్నికల మినీ మేనిఫెస్టోని మా పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడం. అది విడుదల చేసినప్పటి నుంచి అధికార పార్టీలో ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ మునుగు మొదలైంది. ఆ ఇచ్చిన ఒక 5-6 హామీలకే వైసీపీ భయపడిపోతుంది. మరి దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలనైతేనేమి, విద్యావంతులనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న అంశం పూర్ టు రిచ్. ప్రతి పేదవాడిని నేను గెలిచిన తర్వాత ధనవంతులుగా చేస్తాను, ఆ ప్రణాళిక నా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు మరి ఈ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది మనం ఎట్ట నమ్మాలా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కొంత సంశయం ఉండొచ్చు. కానీ ఎందుకు నమ్మాలా అంటే గతంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పేదవాడిని ధనవంతుడిగా చేసిన సందర్భాలు కానీ మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకొని అవన్నీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాళ్ళు రప్పలతో నిండిన హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతాన్ని ఆయన అక్కడ హైటెక్ సిటీగా చేయాలని చెప్పి యోచన చేసినప్పుడు అందరూ ఆయన ఎగతాళి చేశారు. ఈ కొండల్లో ఆయన హైటెక్ సిటీ పెట్టి ఇక్కడ ఏమి ఆయన దాన్ని అభివృద్ధి చేస్తారు. కానీ అక్కడ హైటెక్ సిటీ ఏర్పాటు చేసి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొని వచ్చి ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ హబ్గా హైదరాబాద్ను తయారు చేయడం జరిగింది. ఈ ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాడు కావచ్చు, కార్మికుడు కావచ్చు, దినసరి కూలీ కావచ్చు, సామాన్య రైతు కుటుంబీకులు కావచ్చు, ప్రతి ఒక్కరు వారి పిల్లలందరూ బీటెక్లు చేసి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లక్షలు సంపాదించి వారు ధనవంతులైన సందర్భాన్ని మనం గత 20 ఏళ్ళుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం ఎలాంటిదో. అదేవిధంగా 2014లో విడిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో అమరావతిని రాజధానిగా చేసి వైజాగ్ని పారిశ్రామిక కేంద్రంగా చేసి అనేక కంపెనీలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతాలన్నింటినీ సమానంగా అభివృద్ధి చేసి ఇక్కడ నిరుద్యోగులకైతేనేమి అలాగే కార్మికులకైతేనేమి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి వాళ్ళని ఆర్థిక అభివృద్ధిగా చేయాలని చెప్పి ముఖ్యంగా అమరావతి రాజధానిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా ఆయన ఎన్నిక చేసుకోవడం జరిగింది. అంటే అక్కడి నుంచి వచ్చిన ఆదాయంతోనే ఆ రాజధానిని నిర్మించే యొక్క ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకుంటే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షతో 3 రాజధానులు అంటూ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అట్టడుగున స్థానానికి పోయేటట్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే రాబోయే రోజుల్లో
ప్రతి పేదవాడిని ధనవంతుడిగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడనే నమ్మకంతో చంద్రబాబు గారి సామర్థ్యాన్ని గుర్తించిన ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులు కావచ్చు, అలాగే ఫార్మా విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. మాకు కానీ మంచి రాజధాని కానీ ఉండుంటే మాకు ఉద్యోగాలు ఇక్కడే విజయవాడలోనో వైజాగ్లోనో వచ్చి ఉండేవి కదా. మేము హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో ఎందుకు పోవాలి, మా రాష్ట్రాన్ని వదిలేసి మేము ఎందుకు పోవాలని చెప్పి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్నారు. ఆ విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ తరఫున, రాబోయే రోజుల్లో అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయండి. ప్రతి ఒక్కరూ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మీరందరూ ఉద్యోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రతి పేదవాడు ధనికుడిగా అయ్యేందుకు ఆయన రచించే ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్క ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని వినియోగించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ నెల 27-28 తేదీల్లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంతో ఉత్సవంలాగా చేసుకునే పండుగ మహానాడు సందర్భంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ బాటలో అయితే పయనించారో ఆడబిడ్డల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి మహిళలకు ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఏర్పరిచినటువంటి నందమూరి తారక రామారావు గారి బాటలో మా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఆడబిడ్డ నిధి మహాశక్తి అనే పేరుతో మేనిఫెస్టోలో పొందుపరచడం చాలా సంతోషకరం. దానికి మేము మహిళలందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ శక్తివంతులుగా ఒక మహాశక్తిగా భావించి మహిళల్ని శక్తి రూపులుగా భావించి వాళ్ళకి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ దగ్గర నుంచి కూడా 59 సంవత్సరాలు వయసున్న మహిళల వరకు కూడా ఆడబిడ్డ నిధి కింద ఒక నెలకి ప్రతి నెల 1,500 వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాము. అదే సంవత్సరానికి 18,000 రూపాయలు జమ చేస్తామని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంట్లో చదువుకునే బిడ్డలు ఉంటే ఎంతమంది ఉంటే అంత బిడ్డలకి అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో వాళ్ళకి సంవత్సరానికి 15,000 లెక్కన వాళ్ళకి అకౌంట్లో వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు దీపం పథకం అనేది ఏర్పాటు చేసిందే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ దీపం పథకం కింద మహిళలు కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి, కట్టెల పొయ్యిలో పెట్టుకుని ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో దీపం పథకం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తామని కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మహిళలకు జిల్లా పరిధిలో బస్సులో ప్రయాణం చేసే ప్రతి మహిళకు కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నుంచి కూడా బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మన చంద్రన్న బీమాతో ఎంతో ఆదరించి వాళ్ళకి బిడ్డలకి పుట్టినప్పటి నుంచి పెరిగి వాళ్ళకి విద్యావంతులుగా అయినా విద్య, వైద్యం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా డ్వాక్రా ద్వారా మహిళల అభ్యున్నతి కోరుకున్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. పసుపు కుంకుమ మహిళలకి పసుపు కుంకుమ అని గత ప్రభుత్వంలో కూడా మా చంద్రబాబు నాయుడు గారు 20,000 ప్రతి మహిళకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి సంపదని సృష్టించిన వాళ్ళే వాళ్ళ సంక్షేమ పథకాలు చేయగలరు, అభివృద్ధిని కూడా నడిపించగలరు. కాబట్టి అందరూ కూడా మహిళలందరూ మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకు మళ్ళీ కూడా తిరిగి మనకు మహిళలకి అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి అవకాశం ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహానాడు మొన్న 27-28 తారీఖులో జరిగింది. బాబు గారి చంద్రబాబు ఎన్టీ రామారావు పుట్టినరోజు రైతే రాజుని పథకం ఏర్పాటు చేసింది. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి రైతుల కోసం పనిచేశాడు. రైతులు ఇన్వాల్వ్ బోర్లు వేశారు. రైతుకు బోర్ వేసేదే తెలియదు. అలాంటి రైతుల్ని రాష్ట్రంలో బావల్లో బోర్లు వేపించి రైతుని బాగుపరిచింది తెలుగుదేశం పార్టీ. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే, మేము ఎప్పుడో తాతల ముత్తాతల నుంచి భూములు సంపాదించుకుంటే ఆయన ఫోటో కావాలంట. ఆ పాస్బుక్లకి ఆ రాళ్లకి ఆయన పేరు వేయాలంట. అది ఎక్కడ న్యాయమో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అర్థం కాదు. మా భూములు ఏంది ఆయన సంపాదించిందో ఆయన తాత సంపాదించింది కాదు.
సొంతంగా మేము కష్టపడి సంపాదించిన భూములు ఆయన ఫోటోలు వేసుకోవటం. అది ఈరోజు చంద్రబాబు నాయుడు రామారావు పుట్టినరోజు ప్రతి రైతుకి 20,000 రూపాయలు, ప్రతి సంవత్సరానికి 20,000, ఈయన 6,000 7,000 ఇస్తూ ఆడ కేంద్ర గవర్నమెంట్ పట్టం దొక్కి ఈయన దొక్కేది 2,000 పడేదే లేదు. దాని తప్ప ఆవిడ మోడీ దొక్కిన రోజు ఈయన దొక్కేది, దాన్ని తెచ్చింది రాలేదని చెప్పేది. అలాంటి గవర్నమెంట్ ఉంది. పేద ప్రజలందరూ తెలుసుకొని ప్రతి రైతుకి రేపు వచ్చే గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఎక్కడ భూములు ఉన్నా మన గ్రామోత్తం భూములు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ తరఫున మా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడి ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు భూమి ఇచ్చేదానికి కూడా ఉన్న పేద భూములకి పేద రైతులకి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తామని. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి రాజమహేంద్రవరం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహిళలు పడుతున్నటువంటి కష్టాలని చూసి మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలు ఏందనేది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిరూపించినటువంటి వ్యక్తి. అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని తీసుకొచ్చింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. దాంట్లో మహిళలకు ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పడం ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరు కూడా ఇంతవరకు దీన్ని అమలు పరచలేదు. మొట్టమొదటిసారి ఆయన యొక్క మేధాశక్తితో ఆలోచించి మహిళలు సమాజంలో బాగా ఎదగాలి, శక్తివంతంగా తయారవ్వాలి, మహిళలు కూడా సమాన హక్కు కావాలి అనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షణీయం. అందుకని అందరికీ కూడా ఈరోజు మహిళలందరూ కూడా శక్తివంతంగా ఎదగాలని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మహానాడులో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టో రూపంలో ప్రజలకి కొన్ని వరాలు కురిపించారు. దాంట్లో భాగంగా తల్లికి వందనం పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాడు ఆయన. అందులో ఏంటంటే ప్రతి బిడ్డ చదువుకు ఎంతమంది బిడ్డలు ఉంటారో ఇంట్లో చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున ఆయన ప్రకటించారు. అది ప్రైవేట్ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్ కానీ ఎక్కడ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 లెక్కన తెలుగుదేశం ఇచ్చేటట్టు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి 2024లో తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈ పథకం ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు కార్యాలయంలో మా నాయకులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతిపక్ష రూలింగ్లో ఉన్నటువంటి ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడ చూసినా విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. ఎందుకంటే మొన్నే ఒక మహానాడు విప్లవం మొదలైంది. ఒంగోలులో ఫస్ట్ విప్లవం మొదలైతే తర్వాత రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా ఒక చిన్న ట్రయల్స్ ఫస్ట్ ఫేజ్ లెక్కలో రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమం కావాలనే ఒక ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు పెట్టి ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఆ రోజు 1983లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పాడు ఒకటే మాట, జనాభా ప్రాతిపదికలో
సగభాగం ఉన్నటువంటి మహిళలు అట్టడుగున ఇంకా అణచివేయబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆ రోజు ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఆయన యొక్క ఆలోచన విధానంతో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలకు చాలా పెద్దపీట వేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం అయితేనేమి బ్రహ్మాండంగా చేసి ఈరోజు వాళ్ళని ఒక బ్రహ్మాండమైన శక్తిగా తయారు చేసే దానికోసం మహానాడులో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. ఆడవాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇళ్లలో వంటింటికే పరిమితం అయిపోయేసి వంటింట్లో ఇబ్బందులు పడుతూ గ్యాస్ లేక పొయ్యిలు కట్టులతో ఇబ్బంది పడుతూ రకరకాల చేస్తున్నారని చెప్పేసి ఈరోజు బాబు గారు అవన్నీ గుర్తించి మహిళలు కూడా ఒక మహాశక్తిగా తయారు చేయాలి, పేదవాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మహిళలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దానికోసము బ్రహ్మాండంగా ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మహిళలు ఆశీర్వదించి హర్షించదగ్గ విషయము. ఇప్పటికే చెప్పుకుంటున్నారు, ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా మంచి మేనిఫెస్టో బాబు గారు రిలీజ్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు ఏం చేస్తారంటే కుళ్ళుకొని రకరకాలుగా వాళ్ళు మొదలుపడుతున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు, ఒకటే రంగులు మార్చడం, ప్రారంభించిన శంకుస్థాపాలని మళ్ళీ ప్రారంభించడం, కోల్చడం, మొత్తం పేర్లు మార్చడం, ఇవి తప్ప ఇప్పటికి వాళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి మీకు అందరూ తెలియజేసుకుంటూ ఈ యొక్క మేనిఫెస్టో బ్రహ్మాండంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన దానికి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, మా కార్యదర్శి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన మహానాడు వేదికగా మా బాబు గారు ఈ రాష్ట్రంలో యువత పడుతున్న కష్టాలు తెలుసుకొని యువత ఏ విధంగా ఈ అరాచక ప్రభుత్వం వచ్చేటప్పటి నుంచి ఏ విధంగా అయితే నలిగిపోయారో, వాళ్ళు ఏ విధంగా ఆశ పెట్టి మభ్యపెట్టి వాళ్ళని ఈ ప్రభుత్వం మోసం చేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మా బాబు గారు ఆలోచించి 2024 తర్వాత ఎన్నికల్లో గెలిచిన వెమ్మటే ఈ 5 సంవత్సరాలు గెలిచిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ రూపకల్పన చేస్తారని మహానాడు సాక్షిగా మా బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఇస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించడం జరిగింది. చాలా ఆనందం. గతంలో చంద్రబాబు నాయుడు 2014-19 నుంచి 19 వరకు ల్యాప్టాప్లు పెట్టుకొని ఉద్యోగాలు పోయే పరిస్థితిలో ఉన్నారు యువత. తర్వాత 2019 నుంచి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం వచ్చింది. ల్యాప్టాప్లు సంఖ్యలో పెట్టుకొని పోయేవాళ్ళు పారా టకారా నెత్తి మీద పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు వరుస పోయే పరిస్థితిని చూసి చలించిన మా బాబు గారు, మా లోకేష్ బాబు గారు ఈ విధమైన ప్రణాళిక ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మీ యువతంతా బాబు గారిని గెలిపించే సిద్ధంగా ఉన్నారు. జాబు రావాలని బాబు గారు నిదానంతో ముందుకెళ్తాం. వచ్చే ఎన్నికల్లో బాబు గారిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సాయి నృత్య అకాడమీ చిన్నారులు స్వామి అమ్మవార్ల భక్తి గీతాలను ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. విశేష హోమాలు, బలిహరణ, పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో నూతనంగా తయారు చేయించిన బంగారు కవచాన్ని మూల విరాట్కు అలంకరించారు. బంగారు కిరీట కవచ ధారణలో స్వర్ణమయంగా స్వామివారు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తికి శేషవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.